హలో అండి. నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ ది గోల్డెన్ బీట్స్. ఈరోజు ఈ వీడియోలో ఒక సబ్స్క్రైబర్ అడిగారండి. మినిమమ్ బేసిక్‌గా ఒక మగ్గం వర్క్ బ్లౌజు సింపుల్‌గా కుట్టడానికి మెటీరియల్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలని అండి. తన కోసం సెపరేట్‌గా చేస్తున్న వీడియో అండి. తన కోసమనే కాదు, ఎవరన్నా స్టార్ట్ చేయాలి అంటే మగ్గం మెటీరియల్‌కి ఎంత ఖర్చు అవుతుంది, ఎక్కువ అమౌంట్ అవ్వకుండా లిమిటెడ్‌గా మనం తక్కువ రేట్‌లోనే మొత్తం వర్క్ అంతా ఫినిష్ చేసుకోవడానికి మినిమమ్ బేసిక్ మెటీరియల్ అండి. అలాగే నా బ్లౌజెస్‌తో ఎగ్జాంపుల్స్‌తో కూడా చూపిస్తాను నాకెంత ఖర్చయిందన్నది. సో, బ్లౌజ్ అంతా కుట్టుకోవాలి కాబట్టి ఆల్మోస్ట్ 18 ఇంచెస్ ఫ్రేమ్ అన్నది తీసుకోవాలండి. దానికే టోటల్ క్లాత్ అంతా పడుతుంది. అలాగే మార్కింగ్ వేయడానికి ఒక పెన్సిల్ అయితే సరిపోతుంది. లేదు అంటే రూ. 1 రూ. 2 ఉంటుంది. వైట్ కార్బన్ పేపర్, ఆ కార్బన్ పేపర్స్ తీసుకుంటే సరిపోతుంది. మగ్గం వర్క్ బాగా వచ్చి నీడిల్‌ని బాగా యూజ్ చేయగలిగితే టులిప్ నంబర్ 14 నీడిల్ ఒకటి తీసుకుంటే సరిపోతుందండి. రూ. 20 అలా ఉంటుంది నాకు తెలిసినంత కాస్ట్. లేదు నాకు మగ్గం నీడిల్ రాదు అనుకుంటే నార్మల్ నీడిల్స్ అయితే 2 తీసుకోవాలండి. ఒక నీడిల్ దేనికి అంటే చిన్న చిన్న పూసలన్నీ కూడా లోపలికి వెళ్ళడానికి బాగా సన్నంగా ఉండే నీడిల్ తీసుకోండి. నాకు నంబర్ ఐడియా లేదు. ఎందుకంటే నేను అన్ని నీడిల్స్ ఉన్న సెట్ ఒకటి తీసుకున్నాను. సో, ఏది నాకు సెట్ అయితే అది యూజ్ చేస్తాను. సో, బాగా కాజా సూదన్ ఏదో అంటారు అదొకటి. అలాగే ముడికుట్టు వేయడానికి ఆల్మోస్ట్ 12 స్ట్రాండ్స్ లోపల పట్టేలా ఒక పెద్ద నీడిల్ ఉంటుందండి. పెద్ద ఐ ఉంటుంది. ఆ నీడిల్ ఒకటి. ఈ 2. అలాగే పూసలు కుట్టుకోవడానికి బేసిక్ కలర్ అంటే లైట్ ఈ కలర్ గానీ, గోల్డ్ షేడ్‌లో గానీ అంటే క్లాత్‌లో కనిపించి కలిసిపోయేలాంటి ఒక థ్రెడ్ ఒకటి తీసుకుంటే సరిపోతుంది. ఏ వర్క్ అయినా బ్యాక్‌గ్రౌండ్ చుట్టూరు బార్డర్ కుడితే బావుంటుంది కాబట్టి బేస్ అన్నది జరీ థ్రెడ్డే యూజ్ చేస్తాను నేను. ఎక్కువ జరీ థ్రెడ్ లేని మగ్గం వర్క్ అన్నది చాలా రేర్ ఉంటుంది. నేను కుట్టుకున్న నా బ్లౌజెస్‌లో. సో, ఇది దయాల్‌జీ నంబర్ 754 కంపెనీ బావుంటుంది. 751 కూడా బావుంటుంది. ఇది ఆల్మోస్ట్ పెద్దదైతే రూ. 50 70 ఉంటుంది. ఏ కలర్ అయితే మనం యూజ్ చేస్తున్నామో ఆ కలర్‌కి సంబంధించిన థ్రెడ్స్ తీసుకోవాలి. అలాగే శారీకి సంబంధించిన ఒక 2 కలర్స్ కుందన్స్ తీసుకుంటే సరిపోతుందండి. ఏ కలర్ ఏదైనా పర్వాలేదు. అలాగే జర్దోజీ మీకు ఇంకా డీటెయిల్డ్‌గా కూడా చెప్తాను. ఒకరు అడిగారు జర్దోజీ కట్ చేసి మనం కుట్టుకున్న తర్వాత హెయిర్‌కి వాటిలకి చిక్కు పడుతుంది అని. జర్దోజీని కుట్టడానికి పెద్ద ట్రిక్ ఏం లేదండి. జర్దోజీని తీసుకున్నప్పుడు కట్ చేసే ముందు ఒకసారి కొంచెం ఇలా సాగదీయాలనమాట. సాగదీస్తే మనకి ఆ ప్రాబ్లమ్ అన్నది తగ్గుతుంది. నెక్స్ట్ కట్ చేసేటప్పుడు షార్ప్ నైఫ్‌తో కట్ చేసుకోవాలి. టక్ అని ఒకేసారి కట్ చేయాలండి. స్లోగా కట్ చేయకూడదు. ఒకేసారి కట్ చేయాలి. కట్ చేస్తే మనకి పోగుల్లాంటివన్నవి రావు. మీకు వీడియోలో కనిపిస్తుందని అనుకుంటున్నాను. మనం కట్ చేసేటప్పుడు షార్ప్‌గా ఒకేసారి కట్ చేసుకోవాలి. బాగా ఎక్స్‌పీరియన్స్ ఉన్నవాళ్ళు 4, 5 జర్దోసీస్ ఒకేసారి కట్ చేస్తారు. వాళ్ళకి ఎక్స్‌పీరియన్స్ వల్ల వస్తుంది. మనకి ఎక్స్‌పీరియన్స్ లేదు అనుకుంటే ఒక్కొక్క థ్రెడ్‌ని మనం షార్ప్‌గా ఒకేసారి కట్ చేసుకోవాలి. ఒక్కొక్కటే కట్ చేసుకోవాలి. 4, 5 జర్దోసీని ఒకేసారి కట్ చేసుకోకూడదు. సింగిల్‌గా కట్ చేసుకోవాలి. సాగదీసుకొని కట్ చేసుకోవాలి. అప్పుడు టిప్ చూసుకోండి. టిప్‌లో మనకి లెగిసినట్టుగా ఏమన్నా కనిపిస్తే ఆ టిప్‌ని మళ్ళీ ఇంకోసారి కట్ చేసుకోవాలి. అంతే తప్ప చిన్నదున్నా కూడా దానివల్ల అలాగే కుట్టేస్తే తర్వాత హెయిర్‌కి అయినా అంటుకుంటుంది. లేదంటే స్లోగా తాడంతా బయటకొచ్చేస్తుందనమాట. అదొకటి చెక్ చేసుకోండి. ఇందాక మీకు చెప్పాను కదా! థ్రెడ్స్ తీసుకునేటప్పుడు ఎంబ్రాయిడరీ థ్రెడ్సే తీసుకోండి. యాంకర్ థ్రెడ్స్, కాటన్ థ్రెడ్స్ తీసుకోవద్దు. తర్వాత బ్లౌజ్‌కి కాంట్రాస్ట్‌గా కలర్ ఒకటి తీసుకోండి. బేసిక్‌గా కొంచెం ఆపోజిట్‌గా ఉండే కలర్స్ 2 తీసుకోండి. మినిమమ్ ఒక బ్లౌజ్ కుట్టాలంటే 2-3 కలర్స్ యూజ్ చేస్తేనే బ్లౌజ్ అన్నది అందంగా కనిపిస్తుంది. అలాగే కుందన్స్ కూడా ఫ్రేమ్డ్ కుందన్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు. కాస్ట్ పెట్టక్కర్లేదండి. బేసిక్‌గా కుడుతున్నాం కాబట్టి నార్మల్ కుందన్స్ తీసుకుంటే సరిపోతుంది. ఐ షేప్ గానీ, రౌండ్ షేప్ గానీ బేసిక్ కాంట్రాస్ట్ కలర్స్ అంటే బ్లౌజ్ మీద ఏం వేస్తే కనిపిస్తాయో అదొకటి. నెక్స్ట్ ఇవన్నీ స్టిక్ చేసుకోవడానికి ఫ్యాబ్రిక్ గ్లూ ఒక గ్లూ తీసుకుంటే మీకు 4, 5 బ్లౌజెస్‌కొస్తుంది. అలాగే కామన్‌గా యూజ్ అయ్యేది మనకి స్టోన్ చైన్ అండి. ఇది మంచిది తీసుకోండి. నెక్స్ట్ స్టోన్‌కి గ్యాప్ ఎక్కువ ఉండేది కాకుండా దగ్గరగా ఉండేది తీసుకోండి. అందరికీ ఉండే ఫస్ట్ క్వెషన్ ఏంటంటే బాల్ చైన్. నేను నా బ్లౌజెస్‌లో దేనికి బాల్ చైన్ యూజ్ చేయనండి. దానికి బదులు టైం ఎక్కువ పడినా, కుట్టడానికి టైం కష్టపడినా కూడా ఈ మెటాలిక్ గోల్డ్ బాల్సే నేను తీసుకుంటాను. నా బ్లౌజెస్‌లో ఇవి మాత్రమే కుడతాను. ఎప్పుడన్నా ట్యుటోరియల్‌లో చూపించేటప్పుడు కొంచెం ఫాస్ట్‌గా అవుతుంది కాబట్టి అది ప్రిఫర్ చేస్తాను తప్ప, నేను ఎవరికీ సజెస్ట్ చేసేది ఏంటంటే ఎవరికన్నాను గోల్డ్ బాల్ చైన్ యూజ్ చేయొద్దు. మంచిది దొరికితే తప్ప.
స్పెసిఫిక్‌గా ఏదన్నా వర్క్ చేసుకుంటే అంటే గుట్టపూసల వర్క్ గానీ, పర్ల్ వర్క్ గానీ కావాలనుకుంటే ఏదైతే ఆ వర్క్ చేసుకుంటున్నామో ఆ ఒక్క క్వాంటిటీ మటుకు ఎక్కువ తీసుకోండి. ఇప్పుడు గుట్టపూసల వర్క్ తీసుకునేటట్టయితే అవి తీసుకోండి. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ అన్నాను కదా! ఇప్పుడు నేను మిర్రర్ వర్క్ కుట్టుకున్నాను. ఇందులో మీరు సీరియస్‌గా అబ్జర్వ్ చేస్తే 3 కలర్స్ కనబడతాయంటే థ్రెడ్. ఒక లైట్ గ్రీన్, ఒకటి డార్క్ గ్రీన్, ఒకటి యెల్లో. బేసిక్‌గా ఆ 3 థ్రెడ్స్ ఒక 15, 15, 15 అనుకోవచ్చు. జరీ థ్రెడ్ ఒక 70. నెక్స్ట్ ఈ మిర్రర్స్ అన్నవి ఎక్కువ మిర్రర్స్ కాబట్టి 3 సైజెస్ యూజ్ చేశాను నేను. లార్జ్, మీడియము, స్మాలు. ఈ 3 కలిపి నాకు 20, 20, 20 ఆర్ 30, 30, 30 అయిందనమాట. 20 గ్రామ్స్, 30 గ్రామ్స్. 5 మెటీరియల్స్‌తోనే అదయింది. హెవీగా కనిపిస్తుంది. ఇది గుట్టపూసల వర్క్. ఇందులో కూడా మీరు క్లియర్‌గా అబ్జర్వ్ చేస్తే జర్దోజీ యూజ్ చేశాను. సారీ పింక్ కాబట్టి గ్రీన్ బ్లౌజ్ మీద పింక్ కలర్ కుందన్స్ తీసుకున్నాను. అలాగే బ్లూ కలర్ తీసుకున్నాను. సంథింగ్ ఇంకొక కలర్ ఉండాలి కాబట్టి. తర్వాత జర్కాన్స్, స్టోన్స్ కూడా మీరు ఒక 10, 10 గ్రామ్స్ తీసుకుంటే సరిపోతుంది. గుట్టపూసల వర్క్ కాబట్టి పర్ల్స్ మాత్రమే ఎక్కువ తీసుకున్నానండి. చాలా ఎక్కువ పడ్డాయి నాకు. ఆల్మోస్ట్ ఒక బంచ్ అంతా అయిపోయింది. గోల్డ్ బాల్ చైన్‌లా కనిపించే ఈ మెటాలిక్ గోల్డ్ బీడ్స్ అంటే 5, 6 ఐటెమ్సే యూజ్ చేశాను. ఎక్కువగా యూజ్ అయింది గుట్టపూసల వర్క్ కాబట్టి పూసలు మాత్రమే యూజ్ అయ్యాయి. మిగిలినవన్నీ 10, 10 గ్రామ్స్ సరిపోతాయి. అంతకు మించి ఎక్కువ తీసుకోక్కర్లేదు. అరౌండ్ ఒక 200-400లో మనకి మెటీరియల్ అంతా వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ బ్లౌజ్ చూసారనుకోండి. ఇందులో జర్కాన్స్, కుందన్స్ మాత్రమే ఎక్కువున్నాయి. జరీ థ్రెడ్ నాకు హాఫ్ కాదు కదా! 10% కూడా అవ్వలేదు జరీ థ్రెడ్. ఓన్లీ బోర్డర్స్ తీసుకున్నాను. కుందన్స్ ఒక 4 ప్యాకెట్స్ దాకా అయిందండి. హ్యాండ్స్ అంతా కుట్టాలి కాబట్టి 20, 20 అంతే ఒక 40 గ్రామ్స్. అలాగే జర్కాన్ బేసెస్, జర్కాన్ స్టోన్స్. థ్రెడ్ అయితే ఓన్లీ పింక్ అండ్ బ్లూ అంటే సారీ పింక్ కాబట్టి బ్లూ దాని మీద 2 కలర్స్. ఇది కుందన్ వర్క్ కాబట్టి కుందన్స్ ఎక్కువ తీసుకుంటే సరిపోతుంది. మహా అయితే ఇంకో 20, 30 రూపీస్ ఎక్స్‌ట్రా అవుతుందంతే. బట్ వర్క్ హెవీగా కనిపిస్తుంది. యూజ్ చేసే మెటీరియల్ మటుకు తక్కువ. ఇది జుంకా డిజైను. ఇవన్నీ నేను కుట్టి అప్పుడే 4, 5 ఇయర్స్ అయిపోయిందండి. బట్ స్టిల్ అలాగే ఉన్నాయి. మెటీరియల్ కూడా బావుంది. దీనికి లైట్ గ్రీన్ శారీకి డార్క్ గ్రీన్ బ్లౌజ్ అనమాట. అంటే సెల్ఫ్ కలర్. సో, నేను ఒకే థ్రెడ్ యూజ్ చేశాను లైట్ గ్రీన్ అంతే. పర్ల్స్ 2 యూజ్ చేశాను. ఒకే ఒక కుందను. ఒక 8, 10 కుందన్స్ అయ్యాయి అంతే. ప్యాకెట్ కూడా అవ్వలేదు. గ్రీన్ కుందన్‌లోనే రౌండ్ అండ్ దీపం షేప్ 2 తీసుకున్నాను. సేమ్ మెటాలిక్ గోల్డ్ బాల్ చైన్‌లా కనిపించే గోల్డ్ బీడ్స్‌తో కుట్టాను. గోల్డ్ బాల్ చైన్ కాదు. ఓవరాల్‌గా దీనికి మెటీరియల్ అయితే చాలా తక్కువయింది. ఒక 150 రూపీస్‌తో నాకు మెటీరియల్ అంతా అయిపోయింది. వర్క్ మటుకు సింపుల్‌గా ఉంటుంది. ఈజీగా అంటే ఎక్కువ కష్టపడక్కర్లే. ఒక జుంకీ కుట్టడం వచ్చేస్తే సరిపోతుంది. సేమ్ అదే కాపీ పేస్ట్ అనమాట. నెక్ లైన్ కూడా సింపుల్‌గా ఇచ్చాను. ఓన్లీ 2 రకాల కుందన్స్ యూజ్ చేశాను. నెక్స్ట్ ఇది హెవీ బ్లౌజ్‌లా కుట్టానండి. చాలా హెవీగా కనిపిస్తుంది. మీరు డీటెయిల్‌గా అబ్జర్వ్ చేస్తే స్టోన్ లైన్ ఎక్కువ యూజ్ అయింది. థ్రెడ్ ఎక్కువ యూజ్ అయింది. జెరీ థ్రెడ్. 3 కలర్ థ్రెడ్స్ యూజ్ చేశాను. యెల్లో, పింక్ అండ్ నేవీ బ్లూ. సారీలో ఈ 3 కలర్స్ ఉన్నాయన్నమాట. జెరీ థ్రెడ్ ఎక్కువ లీవ్స్ ప్లేస్‌లో గ్రీన్ కాకుండా జెరీ థ్రెడ్‌తో కుట్టాను కాబట్టి జెరీ థ్రెడ్ ఎక్కువైంది. ఒక ప్యాకెట్ అంటే 10 గ్రామ్స్ ఆఫ్ కట్ బీడ్స్ అయ్యాయండి. అది 15 రూపీస్ ఎంతో ఉంటుంది అంతే. జర్కాన్ స్టోన్స్. సో, ఇందులో యూజ్ చేసేది కూడా 5. సో, నేను ఫైనల్‌గా చెప్పేదేంటంటే మీరు ఏ బ్లౌజ్ కుట్టాలనుకుంటున్నారో ఆ బ్లౌజ్‌ని ముందు డిసైడ్ అవ్వండి. మెటీరియల్ క్యాలిక్యులేట్ చేసుకోండి. ఆ మెటీరియల్ మట్టుకే తెప్పించుకోండి. నేను ఎక్కువ కుడతాను కాబట్టి, ఎక్కువ బ్లౌజెస్ ఉన్నాయి కాబట్టి నేను అన్నీ ఎక్కువ ఎక్కువ కొంటుంటాను. ఇప్పుడు హోల్‌సేల్‌గా ఇప్పుడు మెటాలిక్ బీడ్స్‌లోనే ఇవి యాంటిక్ బీడ్స్ అనమాట. ఎక్కువ ఇది కూడా యూజ్ చేస్తాను. అంటే ప్రతి బ్లౌజ్ మీద గోల్డ్ కలర్ బాగోదు. అందుకని కొంచెం డల్ షేడ్, డల్ గోల్డ్ ఇది యూజ్ చేస్తాను. ఇంకా డల్‌గా కావస్తే చిన్న ప్యాకెట్‌లో ఉన్నాయి. అవి తేనె కలర్ అనమాట. హనీ పూసలు. అవి యూజ్ చేస్తాను. థ్రెడ్స్ అన్నవి ఒక 2, 3 కొనుక్కుంటే సరిపోతుందండి. మాక్సిమం 15 రూపీస్ ఉంటుంది. 2, 3 బ్రాండ్స్ ఉన్నాయి. ఏ బ్రాండ్ అయినా పర్వాలేదు. సో, ఓవరాల్‌గా ఇంతకు మించి ఎక్కువ యూజ్ చేయట్లేదు. మీకిది నచ్చి ఉపయోగపడిందంటే తప్పకుండా లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.